ధన్యవాదాలు అధ్యక్ష. డిమాండ్స్ పైన మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీకు మరియు నా నియోజకవర్గ ప్రజలకు భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను అధ్యక్ష. ముందుగా ఎండోమెంట్ విషయం అధ్యక్ష, తెలంగాణలో దేవాలయ భూముల ఆక్రమణ అనేది తీవ్రమైన సమస్యగా మారింది అధ్యక్ష. తెలంగాణ రాకముందు 87,235 ఎకరాల దేవాదాయ భూములు ఉండేవి అధ్యక్ష. తెలంగాణ వచ్చిన తర్వాత 20,124 ఎకరాల దేవాలయ భూములు కబ్జాకు గురి అయితే కేవలం 1,146 ఎకరాలకు మాత్రమే కేసులు నమోదు అయ్యాయి అధ్యక్ష. కబ్జాకు గురైన మిగతా భూముల లెక్క ప్రభుత్వం దగ్గర ఉందా? ఉంటే దానిపైన ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలి. వేలాది కోట్ల ఆదాయం దేవాలయాల నుండి వస్తుంటే వాటి నిర్వహణ అధ్వాన్నంగా ఉంది అధ్యక్ష. కేవలం బడ్జెట్లో 190 కోట్లు కేటాయించి వాటి అభివృద్ధి ఏ విధంగా సాధ్యమో ప్రభుత్వం సమాధానం చెప్పాలి అధ్యక్ష. దేవాలయాలు అన్నీ కూడా పర్యవేక్షణలో ఉంచి వాటి కోసం ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే గడచిన సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్రంలో సుమారు 100 పైగా హిందూ దేవాలయాల పైన దాడులు జరిగితే ప్రభుత్వము అసలు ఎందుకు స్పందించలేదో చెప్పాలి అధ్యక్ష. ఇటీవల సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ దేవాలయంలో దుర్గామాత విగ్రహం ధ్వంసం చేయబడింది. ఇది భక్తులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. అలాగే శంషాబాద్లోని ఎయిర్పోర్ట్ కాలనీలో ఉన్న హనుమాన్ దేవాలయంలో నవగ్రహ విగ్రహాలు ధ్వంసం చేయడం జరిగింది అధ్యక్ష. ఇది స్థానికుల్లో ఉద్రిక్తను సృష్టించింది. ఈ సంఘటనలు భక్తుల భద్రతపై ప్రశ్నార్థంగా నిలుస్తున్నాయి అధ్యక్ష. ఇటీవల దాడిలో విగ్రహాలు ధ్వంసమైన ప్రతి గుడికి పునఃప్రతిష్టకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించేలా నిధులు కేటాయించాలని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం హిందూ పుణ్యక్షేత్రాల యాత్ర పథకం తీసుకురావాలని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. హజ్ యాత్ర తరహాలో ప్రతి నియోజకవర్గం నుండి కనీసం 500 భక్తులకు ప్రతి సంవత్సరం చార్ధామ్ యాత్రకు ప్రభుత్వ ఆర్థిక సాయం అందించాలని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ఎండోమెంట్ బడ్జెట్ను 1000 కోట్లకు పెంచండి. కేరళ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు మాదిరిగా తెలంగాణలో కూడా తెలంగాణ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి ఆలయాల నుండి వచ్చే ఆదాయాన్ని పారదర్శకంగా స్థానిక అభివృద్ధికి వినియోగించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. టూరిజం, ఆర్ట్ అండ్ కల్చర్ అధ్యక్ష, ఈ బడ్జెట్లో టూరిజం, ఆర్ట్ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్కు 1,411 కోట్లు కేటాయించారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన సాంస్కృతిక కళల, సంప్రదాయాల మరియు పురాతన నిర్మాణాల అభివృద్ధి కోసం మరియు పరిరక్షణ కోసం టూరిజం ప్రాజెక్టుకు 720 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో కేటాయించారు. ఇది మొత్తం బడ్జెట్లో 0.46 మాత్రమే అధ్యక్ష. 0.46 మాత్రమే పర్సెంటేజ్ అయ్యా. ఈ బడ్జెట్ చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పర్యాటకాన్ని రంగాన్ని పరిహాసం రంగంగా మార్చినట్లు కనిపిస్తుంది అధ్యక్ష. దేశంలో బీజేపీ పాలిత అనేక రాష్ట్రాల్లో పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించి కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తున్నారు. ప్రత్యక్షంగా వందలాది కుటుంబాలకు, పరోక్షంగా వేలాది కుటుంబాలకు ఉపాధికి అవకాశాలు కల్పిస్తున్నారు. ఉదాహరణకు గుజరాత్ రాష్ట్రంలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, రన్ ఆఫ్ కచ్ వంటి ప్రాజెక్టులతో ఆదాయం పెంచుకుంటున్నారు అధ్యక్ష. పర్యాటక రంగం కోసం బడ్జెట్లో కేటాయించిన నిధులను చూస్తే అధ్యక్ష అసలు ఈ ప్రభుత్వానికి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే ఆలోచన ఎంత మేరకు ఉందో ఇట్టే అర్థమవుతుంది అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం మరియు మంత్రులు హెలికాప్టర్లో టూర్లు వేసిన శ్రద్ధ రాష్ట్ర టూరిజం అభివృద్ధిలో పెట్టాలి అధ్యక్ష. భారత పర్యాటక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఇండియా టూరిజం డేటా కంపెండియం 2024 ప్రకారం
దేశీయ పర్యాటక సందర్శకుల సంఖ్య రాష్ట్రంలో గణనీయంగా పడిపోతుంది అధ్యక్ష. దాదాపు 9 కోట్ల దేశీయ పర్యాటకులు, 1.5 లక్షల విదేశీ పర్యాటకులు వస్తున్నప్పటికీ వారికి సరి అయినటువంటి వసతులు లేకపోవడం వల్ల వాళ్ళు త్వరగా తిరిగి వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. అదే 2-3 రోజులు ఉండే వసతులు కల్పించినట్లయితే పర్యాటక రంగం ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఉదాహరణకు కుంటాల వాటర్ ఫాల్స్లో ఎటువంటి సౌకర్యాలు లేదు. అందుకే అక్కడ పర్యాటకులు వచ్చి సేమ్ డే రిటర్న్ పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టూరిజం పాలసీ లేకపోవడం చాలా బాధాకరం. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన నూతన టూరిజం పాలసీని స్వాగతిస్తున్నాం, కానీ దాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరుతున్నా అధ్యక్ష. నేను టూరిజం 2025-30 పాలసీని చదవడం జరిగింది అధ్యక్ష. రాష్ట్రంలోని ముఖ్యంగా 27 పర్యాటక ప్రాంతాలను గుర్తించారు మరియు వాటన్నిటిని అభివృద్ధి చేస్తామంటున్నారు. కేవలం 775 కోట్ల బడ్జెట్తో 27 ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని నేను అడుగుతున్నాను అధ్యక్ష. పాలసీలో పేర్కొన్న విధంగా వచ్చే 5 ఏళ్లలో 15,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తామని, అంటే ప్రతి ఏటా 3,000 కోట్లు. ఒకవేళ నిర్దిష్ట సమయంలో పెట్టుబడులు ఆకర్షించలేకపోతే ప్రభుత్వం దగ్గరున్న ఆల్టర్నేట్ ఏంటిది? మరి ప్రభుత్వమే ఆ నిధులు సమకూరుస్తుందని మీ ద్వారా ప్రభుత్వాన్ని సమాధానం చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. కేవలం ప్రాంతాల పేర్లు అండ్ స్థలాలు చెప్పారు, కానీ పాలసీలో వాటిని ఏ రకంగా అభివృద్ధి చేస్తారో సరైన డిపిఆర్ లేదు అధ్యక్ష. అలాగే ప్రభుత్వం పాలసీలో పేర్కొన్న 27 ప్రాంతాలతో పాటు మా ఇందూర్ అర్బన్లో ఉన్నటువంటి కిల్లా రామాలయాన్ని కూడా అందులో చేర్చి అభివృద్ధి చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. గుజరాత్ లాగా ఇక్కడ కూడా తెలంగాణ టూరిజం అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా పర్యాటక రంగంలో మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చు అని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఆర్ట్స్ అండ్ కల్చర్. తెలంగాణలో సాంస్కృతిక కళలు నిరాధారణకు గురి అవుతున్నాయి అధ్యక్ష. నిజానికి తెలంగాణలో ఒకప్పుడు 120కి పైగా జానపద కళారూపాలు ఉండేవి. అందులో చాలా వరకు అంతరించిపోతున్నాయి అధ్యక్ష. వాటిని కాపాడే బాధ్యత తెలంగాణ ప్రజాప్రతినిధులుగా మన అందరి మీద ఉంది అధ్యక్ష. దీనికి సంబంధించిన ఒక నూతన సాంస్కృతిక పాలసీని ప్రభుత్వం తీసుకురావాలని నేను కోరుతా ఉన్నాను. కళా ప్రదర్శనలకు ప్రతి జిల్లాలో ఒక వేదిక ఏర్పాటు చేయాలని హైదరాబాద్లోని రవీంద్ర భారతి